The jumping competition. In jumping competition, a king declared. Okay, so రాజుగారు ఏం చేశారు అంటే దూకుడు పోటీ అనేటువంటిది పెట్టారనమాట. సో దాని గురించి అందరు కూడా తెలియజేశారు. హూఎవర్ జంప్స్ ద హైయెస్ట్ కెన్ మ్యారీ మై డాటర్. ఎవరైతే బాగా ఎత్తు నుండి దూకుతారో సో అటువంటి వారు నా యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోవచ్చు అన్న విషయాన్ని తెలియజేశాడనమాట. అది నదిలోకి దూకాలి. ఏ క్రికెట్. ఓకే, సో క్రికెట్ అంటే ఇక్కడ ఏంటంటే అది చిమ్మట అనమాట. తర్వాత ఫ్రాగ్ అంటే కప్ప అండ్ ఏ కంగరు. ఓకే, సో అట్లాగే ఏ కంగారు అనమాట. వారి ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు కూడా స్నేహితులు. ఆల్ త్రీ డిసైడెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్. వారు ముగ్గురు కూడా కలిసి ఈ పోటీలో పాల్గొనాలి అని చెప్పి అనుకున్నారు. దే ప్రాక్టీస్ ఫర్ మెనీ డేస్. ఓకే, సో చాలా రోజులు వారు చాలా బాగా ప్రయాసపడ్డారు, నేర్చుకున్నారు. ఫైనలీ ద కింగ్ కాల్ దీస్ త్రీ ఫ్రెండ్స్. ఓకే, సో చివరిగా ఇంకా రాజుగారు వారు ముగ్గురిని కూడా పిలిచారు, ముగ్గురు స్నేహితుల్ని కూడా, టు హిస్ ప్యాలెస్ టు షో దేర్ టాలెంట్. ఓకే, సో అతని యొక్క రాజ్యంలోనికి పిలిచారు వారి యొక్క జ్ఞానాన్ని తెలియజేయడానికి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క కళను తెలియజేయడానికి. ఫస్ట్ ద క్రికెట్ ట్రై టు జంప్. అక్కడ ఉన్నటువంటి చిమ్మెట ఓకే, సో అక్కడ ఎగరడానికి ప్రయత్నం చేసింది అనమాట. సో ఎగిరింది, బట్ ఇట్ కుడ్ నాట్ జంప్ టు ద రైడ్ హైట్. ఓకే, సో ఎక్కువ దూరం నుండి అయితే అది గెంతలేకపోయింది. ద ఫ్రాగ్ థాట్ దాట్ హీ కుడ్ జంప్ వెరీ హై. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి కప్ప అనుకుంది నేను చాలా ఎత్తు ఎగరగలను, చాలా ఎత్తుగా నేను దూకగలను అని చెప్పి అనుకుంది అనమాట. బట్ హీ టు ఫెయిల్డ్. ఓకే, సో అతను కూడా గెలవలేదు. ఫైనలీ ద కంగారు జంప్డ్ అండ్ రీచ్ ద కరెక్ట్ హైట్. ఓకే, సో తర్వాత అక్కడ ఉన్నటువంటి కంగారు పరిగెత్తింది, ఒకేసారి గెంతింది. అనుకున్నటువంటి ఎంత దూరం అయితే ఎగరాలి అని అనుకుందో, ఎంత దూరం గెంతాలనుకుందో అంత దూరం గెంతింది. ద కింగ్ వాస్ హ్యాపీ. ఓకే, సో తర్వాత రాజుగారు చాలా సంతోషించారు అండ్ గేవ్ హిస్ డాటర్ టు మ్యారీ ద కంగారు. ఓకే, సో అప్పుడు రాజుగారికి చాలా సంతోషం అనిపించింది. కుమార్తెనిచ్చి కంగారుకి పెళ్లి చేశారు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఎప్పుడైనా సరే మనం కష్టపడి పనిచేసినప్పుడు అది ఎప్పుడు కూడా విఫలాన్ని చూపించదు కానీ జయాన్నే మనకి చూపిస్తుంది అనమాట.